రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతూ పోతుంటే గుండెపోటు ముప్పు కూడా పెరుగుతూ పోతుంది. మరి ఈ ముప్పును నివారించుకోవడం ఎలా? ఇందుకు ఆహార వ్యాయామాలతో పాటు నిత్యం ఒక స్టాటిన్ మాత్రను వేసుకోవడం అలవాటుగా చేసుకోండి. గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ను తగ్గించడంలో స్టాటిన్ మందులది కీలక పాత్ర. గుండె జబ్బులతో పాటు హై బీపీ, షుగర్, పక్షవాతం మొదలైన వాటిని సమర్థంగా అడ్డుకునే స్టాటిన్ మందుల గురించి, వాటి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్టాటిన్ మందులు అంటే ఏంటి? స్టాటిన్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గేయడానికి, అంటే ముందు సింవాస్టాటిన్ అని, లోవాస్టాటిన్ అని, రోజ్వాస్టాటిన్ అని, రకరకాల స్టాటిన్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. బట్ చాలా పాపులర్గా, చాలా వైడ్గా యూజ్ చేసి చాలా ట్రయల్స్లో వెల్ అప్రూవ్డ్ డ్రగ్స్ అంటే రోజ్వాస్టాటిన్ అండ్ అటర్వాస్టాటిన్. సో ఈ స్టాటిన్ వల్ల ఏంటంటే మనకు కొలెస్ట్రాల్ ఒకటే తగ్గడం కాక దేర్ ఆర్ అదర్ ఎఫెక్ట్స్, ప్లియోట్రాఫిక్ ఎఫెక్ట్స్ అంటాం. ప్లియోట్రాఫిక్ ఎఫెక్ట్ అంటే గుండె రక్తనాళాల్లో ఎండోథీలియం అనేది ఉంటుంది, లోపల ఒక పొర. ఈ ఎండోథీలియం ఏంటంటే ఈ ప్లేట్లెట్స్ అక్కడ అతుక్కోకుండా, ఆడ రక్తం గడ్డ కట్టకుండా ప్రివెంట్ చేస్తుంది. అదేవిధంగా రక్తనాళాల్లో రక్తం తగ్గినప్పుడు సంకోచం, వ్యాకోచం అయ్యే దాన్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఈ మనకు రక్తనాళపు లోపల ఫ్యాట్ డిపాజిట్ అయినప్పుడు అది బ్రేక్ కాకుండా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎండోథీలియం అనేది వెరీ ప్రొటెక్టివ్. సో స్టాటిన్ అనేది ఇట్ ఇంప్రూవ్స్ ది ఎండోథీలియన్ ఫంక్షన్. ఆల్ ట్రయల్స్ హ్యావ్ షోన్ దర్ ఇస్ సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ ద కార్డియాక్ డెత్ అండ్ హార్ట్ అటాక్ అండ్ రిపీట్ రివర్సల్ అంటే మళ్ళీ యాంజియోప్లాస్టీలు, బైపాస్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. అందుకే అంటే ఫస్ట్ లైన్ థెరపీ స్టాటిన్ థెరపీ అంటాం. కొలెస్ట్రాల్ని తగ్గించడంలో స్టాటిన్ మందులు ఎలా పనిచేస్తాయి? స్టాటిన్ మందులు ఏంటంటే మనకు హెచ్ఎంజిఏ కోఎంజైమ్ ఏ పాత్వే ఉంటుంది, దాని మీద యాక్ట్ చేసి దట్ విల్ రెడ్యూస్ ది కొలెస్ట్రాల్ సింథసిస్, అంటే ఎల్డిఎల్ వాల్యూస్ పెరగకుండా కాపాడుతాయి. బెంపడైకోసిన్ వచ్చింది. అదేవిధంగా మనకు ఇవాళ రేపు లాంగ్ యాక్టింగ్ కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ కూడా ఇంజెక్టబుల్స్ వచ్చినాయి, అదే రెపాతా అంటాం. వీటితోటి ఏంటంటే ఆ PCSK9 ఇన్హిబిటర్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఇంక్లిసిరాన్ అనే ఇంజెక్షన్ కూడా వచ్చింది. ఇదైతే 6 మంత్స్కి ఒక ఇంజెక్షన్. 6 మంత్స్కి ఒక ఇంజెక్షన్, బేస్ లైన్ కొలెస్ట్రాల్ 50 to 60%. అంటే డిసడ్వాంటేజ్ టూ ఎక్స్పెన్సివ్, 1 lakh పర్ ఇంజెక్షన్. అదే మనకు రెపాతా ఇంజెక్షన్ అనేది 15 డేస్కి ఒకసారి ఇవ్వాలి. బట్ మన ఇండియన్ సర్కమ్స్టాన్స్లో వీఆర్ గివింగ్ వన్స్ ఇన్ ఏ మంత్ ఆల్సో. దాంతో కూడా మనకు బాగా కంట్రోల్ అవుతున్నాయి. ప్రస్తుతం మనకు ఎలాంటి స్టాటిన్ మందులు అందుబాటులో ఉన్నాయి? మన కంట్రీ లోపల ప్రతి ఒక్క డ్రగ్ అవైలబుల్. మన దగ్గర లేని డ్రగ్ అనేది లేదు. ఫ్రాంక్లీ నవ్ టెక్నాలజీ కానీ, డ్రగ్స్ కానీ, వెదర్ యూ గో టు US ఆర్ యూరోప్, వాట్ ఎవర్ డ్రగ్స్ దే ఆర్ హ్యావింగ్ నవ్, ఆల్ డ్రగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ కంట్రీ. నాకు స్టాటిన్ ఎంటైర్ రేంజ్ ఉంది, సింవాస్టాటిన్ ఉంది, పిటావాస్టాటిన్ ఉంది, ఆల్ అంటే అటర్వాస్టాటిన్ ఉంది, రోజ్వాస్టాటిన్ ఉంది. అదేవిధంగా రీసెంట్లీ లాంచ్డ్ బెంపడాయిక్ యాసిడ్, దట్ ఈస్ ఆల్సో అవైలబుల్. ఎస్టమాబ్ ఉంది. ఆల్ దీస్ డ్రగ్స్ ఆర్ FDA అప్రూవ్డ్ అండ్ వెల్ ప్రూవెన్ డ్రగ్స్. అంటే నార్మల్గా ఇప్పుడు వాళ్ళ రేపు మనము డ్రగ్స్ అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే డ్రగ్ మనము ఇన్వెంట్ చేయగానే దాన్ని లెఫ్ట్ అండ్ రైట్ యూజ్ చేయలేము. ఇట్ హ్యాస్ టు గో టు మెనీ క్లినికల్ ట్రయల్స్. సో ఇంటర్నేషనల్లీ మల్టిపుల్ సెంటర్స్లో ర్యాండమైజ్డ్లో ఈ డ్రగ్స్ డెఫినెట్గా కన్సిస్టెంట్గా బెనిఫిట్ ఉంది. పేషెంట్స్కు సైడ్ ఎఫెక్ట్ తక్కువ, దాని బెనిఫిట్స్ ఆర్ ఫార్ మోర్ కంపేర్ టు ది సైడ్ ఎఫెక్ట్స్. కన్సిస్టెంట్గా డెత్ తగ్గిస్తుంది, రిపీట్ ఆస్పిరేషన్ తగ్గిస్తుంది, హార్ట్ అటాక్స్ తగ్గుతున్నప్పుడే అట్లాంటి గైడ్లైన్స్ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్లో చోటు చేసుకుంటుంది. FDA అప్రూవ్ అట్లాంటి డ్రగ్సే స్టాటిన్స్. స్టాటిన్ మందుల్ని అందరూ వాడొచ్చా? ఎవరు వాడకూడదు? బాడీ పెయిన్స్, ఏది నీ పెయిన్ అంటారు, ఆర్థరాలజీ, కొంతమందికి సివియర్ పెయిన్ అంటే రేర్గా, కొంతమందికి ర్యాప్డోమైలసిస్ అంటాం, అంటే ఈ మజిల్స్ నెక్రోజ్ అయిపోయి వాళ్ళ కిడ్నీ ఫెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ రేర్. అంటే గురించి స్టాటిన్ వాడినప్పుడు
వాళ్ళకి బాగా అన్యూజువల్గా మజిల్స్లో పెయిన్ రావడము, మజిల్స్ టెండర్గా ఉండడము, పెయిన్ఫుల్గా ఉండడం ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్కు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసినప్పుడు అయితే డాక్టర్ గారు యూజువల్గా సిపికే టెస్ట్లు ఇవన్నీ చూసి తర్వాత ఇన్ఫ్లమేషన్ ఉంది ఆర్ యూరిన్లో మయోగ్లోబిన్ పోతుందంటే స్టాటిన్ ఇమీడియట్గా స్టాప్ చేస్తారు. సో దీస్ ఆర్ స్టాటిన్ ఇంటాలరెంట్ పేషెంట్స్. అదేవిధంగా రేర్గా కొద్దిమందికి స్టాటిన్ తోటి లివర్ కూడా డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ రేర్. స్టాటిన్ మందులతో సమస్యలేవి ఉండవా? ఇమీడియట్గా మనకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ముఖ్యంగా లివర్ ఇంజురీ రావచ్చు. అదేవిధంగా మయోసైటిస్ అంటే మజిల్స్ బాడీ పెయిన్స్, మయోసైటిస్ వచ్చేసి సమ్టైమ్స్ అంటే రేర్లీ వి కేమ్ అక్రాస్ ద పేషెంట్స్ అక్యూట్ రీనల్ షట్ డౌన్ అంటే కిడ్నీ కంప్లీట్గా డిస్ఫంక్షన్లోకి వెళ్తుంది. ఎందుకంటే మజిల్స్ ర్యాబ్డోమైనస్ అంటే ఇండైరెక్ట్గా మజిల్ ఫైబర్ చిట్లుతాయి. సో అందులో మజిల్లో ఉన్న ప్రోటీన్ మయోగ్లోబిన్ అంటాం. ఆ ప్రోటీన్ యూరిన్లో కిడ్నీ నుంచి ఎక్స్క్రీట్ అయినప్పుడు అది కిడ్నీని కంప్లీట్గా లోపల గ్లోమరులర్ నెఫ్రైన్ అది మన ట్యూబ్యుల్స్ బ్లాక్ చేసేసి దే మే గో ఇంటూ అక్యూట్ రీనల్ షట్ డౌన్ అంటే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. బట్ దీస్ ఆర్ ఆల్ రేర్. బట్ ప్రోగ్రెసివ్ వర్సనింగ్ సిమ్టమ్స్ అంటే వీ షుడ్ స్టాప్, దెన్ వీ స్విచ్ ఆన్ టు ది అదర్ ఆల్టర్నేటివ్ నాన్ స్టాటిన్ థెరపీ. స్టాటిన్ మందులతో పాటు ఇతర మందుల్ని వాడొచ్చా? హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కు అదర్ డ్రగ్స్ కాంబినేషన్స్ కంపల్సరీ. ఇప్పుడు ఒక్క స్టాటిన్ థెరపీ ఇయ్యం. సపోజ్ స్టెంట్ వేసినాం అనుకోండి, బ్లడ్ థిన్నర్స్ అంటాం, కంపల్సరీ దే ఆర్ ఆన్ డ్యువల్ యాంటీప్లేట్లెట్ థెరపీ. అంటే యాస్పిరిన్ మ్యాండేటరీ, వాళ్ళకు టికాగ్లర్ అంటాం, టికాగ్లర్ కానీ ప్రాస్టుగ్రెల్ కానీ క్లోపిడాగ్రిల్ కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒక ట్యాబ్లెట్ ప్లస్ యాస్పిరిన్ కాంబినేషన్ ఇస్తాం. దాన్ని డ్యువల్ యాంటీప్లేట్. 1 year మస్ట్. 1 year తర్వాత సింగిల్ యాంటీప్లేట్లెట్. అంటే యూ కెన్ డ్రాప్ యాస్పిరిన్ ఆర్ యూ కెన్ డ్రాప్ ఈ 3లో ఏదైనా ఒకటి డ్రాప్ చేయొచ్చు. అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కంపల్సరీగా కొద్దిమందికి లేట్గా వచ్చి హార్ట్ అటాక్ పంపింగ్ డిఫెక్ట్ ఉన్నప్పుడు హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా డ్రగ్స్ ఇస్తాం. వీటిలలో ఏంటంటే ఆర్నీ థెరపీ అంటాం కంపల్సరీ. అదేవిధంగా బీటా బ్లాకర్స్ కంపల్సరీ. డయాబెటీస్ ఉండి హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయినప్పుడు ఇవాళ రేపు మనం SGLT ఇన్హిబిటర్స్ అంటాం, అంటే డాపాగ్లిఫోజోన్, ఎంపాగ్లిఫోజోన్, దీస్ డ్రగ్స్ కూడా కంపల్సరీ యాడ్ చేస్తుంది. ఎందుకంటే రీసెంట్ గైడ్లైన్స్లలో హార్ట్ ఫంక్షన్ వల్ల డాపాగ్లిఫోజోన్, ఎంపాగ్లిఫోజోన్ యూజ్ చేస్తే ఫస్ట్ వీళ్ళలో కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. రెండవది హార్ట్ ఫెయిల్యూరు వల్ల మళ్ళీ అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ 40% రెడ్యూస్ చేస్తుంది. స్టాటిన్ మందులు వాడుతున్నప్పుడు ఆహారంలో జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? గుడ్ క్వాలిటీ డైట్, గుడ్ క్వాంటిటీ, దట్ ఈస్ దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్. ఏదైనా మనకు ఆహారం అవసరం ఉన్నంతనే తీసుకోవాలి. ఎక్సెస్ తీసుకుంటే ఏమైందంటే క్యాలరీస్ ఎక్కువ అయితే వెయిట్ గెయిన్ అవుతుంది. ఫ్యాట్ తక్కువ ఉండాలి, ఫైబర్ తక్కువ ఉంది అనుకోండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఫ్యూచర్లో కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంటాయి, గట్ మొటిలిటీ తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఫ్యాట్ కూడా లో ఉండాలి. మోర్ వెజిటబుల్స్, మోర్ పర్టికులర్ గ్రీనీ అండ్ yellow వెజిటబుల్స్ ఆర్ ప్రిఫరబుల్. ఆయిల్ కంటెంట్లో కూడా యూ కెన్ టేక్ ది కార్డ్ లివర్, ఫిష్ లివర్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్, జింజర్ ఆయిల్ అండ్ మిక్స్డ్ ఆయిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకటే టైపు ఆయిల్ రెగ్యులర్ కాకుండా అంటే ఒక్కొక్క ఆయిల్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అన్ని కాంపోనెంట్స్ యూస్ఫుల్. ప్రిఫరబుల్లీ ఆయిల్స్ విత్ హై సాచురేటెడ్ ఫ్యాట్ షుడ్ బి అవాయిడబుల్, లైక్ పామ్ ఆయిల్ కానీ లేకుంటే మన కోకోనట్ ఆయిల్ కానీ, మోర్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో స్టాటిన్ మందులు చక్కగా పనిచేస్తాయి. అయితే వీటిని డాక్టర్ సలహాలు, సూచనల మేరకు మాత్రమే వాడుకోవాలి. సొంతంగా కొనుగోలు చేసి వాడటం, సొంతంగా మోతాదులు మార్చుకోవడం మంచిది కాదు.